చిరుత సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును కూడా ఆయన సంపాదించుకున్నారు. తన రెండో సినిమా అయిన మగధీర మూవీని దర్శకధీరుడైన రాజమౌళి డైరెక్షన్లో చేసి సూపర్ సక్సెస్ని అందుకోవడమే కాకుండా ఒక ఇండస్ట్రీ హిట్ కూడా తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి రామ్ చరణ్ సుకుమార్తో చేసిన రంగస్థలం సినిమాతో రెండో ఇండస్ట్రీ హిట్ని తన ఖాతాలో వేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. అలాగే నటుడిగా కూడా తన మీద వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఆ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శిస్తున్నట్టుగా కనబరిచి ఇండస్ట్రీలో ఎవరికీ దక్కని ఒక సపరేట్ క్రేజ్ని కూడా సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి డైరెక్షన్లో చేసిన RRR సినిమాతో అయితే ఏకంగా గ్లోబల్ స్టార్గా అవతరించి పాన్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ దర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్లో కానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ థియేటర్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇక ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తాన్ని కూడా ఫినిష్ చేసుకుంది, కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చాలా నిదానంగా చేస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికైతే తన సినిమా విషయంలో ప్రతి చిన్న పాయింట్ని చాలా క్లారిటీగా చూసుకునే శంకర్ డైరెక్షన్లో ఈ సినిమాకి వస్తున్నందుకు ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ సక్సెస్ కొడతారని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఇంకొంతమంది మాత్రం రీసెంట్గా శంకర్ డైరెక్షన్లో వచ్చిన భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం అలరించలేదు కాబట్టి శంకర్ తన ఫామ్ కోల్పోయారని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం మెగా ఫ్యాన్స్ శంకర్కి గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ పడుతుంది, అది కూడా చరణ్ తన మేనియాతో శంకర్కు భారీ హిట్ ఇవ్వబోతున్నారంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మెగాస్టార్ విలన్గా నటిస్తున్నారంటూ కొద్ది రోజుల నుంచి ఓ వార్త మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నిజానికి మెగాస్టార్ అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు కాదు, మలయాళ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా గుర్తింపు పొందిన మమ్ముట్టి. అయితే ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్ర నటించబోతున్నారనే వార్తలు వస్తోంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఈ న్యూస్ మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బుచ్చిబాబు డైరెక్షన్లో చరణ్ చేస్తున్న సినిమా ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతున్న విషయం మనకు తెలిసిందే.